పోతన భాగవతము వరాహావతారము హిరణ్యకశిప హిరణ్యాక్షుల యొక్క జన్మము మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతి తన సుతుల్ సురలగారింతురనుచు తలచుచుండగనంత వత్సర శతంబు ననగ నటమీదగనియ కశ్యపుని దేవి అఖిల లోకైక కంటకులైన సుతులా. తన కుమారులు దేవతలను బాధిస్తారని దితి తలపోయసాగింది. 100 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు దితి సకల లోక కంటకులైన కుమారులను కన్నది అని ఈ పద్య భావము. ఆ సమయముల ధరణి కంపించి కుల పర్వతములు వడకే జలదులు కలంగి దారకావలలుడుల్లే గగన మగలెను మ్రొక్కి దిక్కరులు దిశలా మిడుగురు లెగసె పిడుగులు పొడమిబడియే. ఆ సమయంలో భూమి కంపించింది, కులపర్వతాలు వణికాయి, సాగరాలు కలతపట్టాయి, తారలు నేలరాలాయి, ఆకాశం బ్రద్దలయ్యింది, అష్టదిగ్గజాలు ఊగిపోయాయి, దిక్కుల నిండా అగ్నికణాలు ఎగసిపడ్డాయి, భూమి మీద పిడుగులు పడ్డాయి అని ఈ పద్య భావము. ఓమానలంబుల దోమంబులడరెను ప్రతికూల వాయువుల్ బలసి వీచే దరువులెల్లెడ విటతాటంబులై కూలే దరువులెల్లెడ విటతాటంబులై కూలే గ్రహతారకావళి కాంతి మాసే పెరసి మొగిళ్ళు నిత్తురువాన కురిసెను మెరుగులు దెసల మిర్ముట్లు గొలుపే స్వర్భానుడొగి సపర్వమున బానును బట్టే స్వర్భానుడొగి నపర్వమున బానుని బట్టే కైకొని చెమ్మ చీకట్టు పర్వే మొనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి పగలు నక్కలు వాపోయి కగములార్తరవములిచ్చెను దేవతా ప్రతిమలొరెగే కన్నులను అశ్రుకణములు క్రందుకొనగా. ఆ సమయంలో హోమగుండాలలోని అగ్నులకు పొగలు కమ్మాయి, ఎదురుగాలులు బలంగా వీచాయి, అంతటా చెట్టు తలక్రిందులుగా విరుగుపడ్డాయి, గ్రహాలు తారలు వెలవెలబోయాయి, మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి, దిక్కులలో